రావడానికి కారణం ఏంటండి? కొత్త సినిమాకి సంగతి ఎవరికి తెలుసు అసలు. కలేజా ఉన్నాక ఇంకా ఏం చూడరు ఎవరు. ఓల్డ్ ఇస్ గోల్డ్ అంతే. అంటే అప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎవరు అంతగా అన్రేటెడ్ ఫిల్మ్ అన్నారు. ఇప్పుడు కానీ మొత్తం 5 స్క్రీన్స్ ఫుల్. అప్పుడు ఎవరు అన్నారేమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం క్రేజీ అసలు. బట్టలు తెంచుకోవాలి అట్లా. చాలా సీన్స్ రిమూవ్ చేశారు అనుకోండి, సాంగ్స్ కూడా రిమూవ్ చేశారు అనుకోవచ్చు. లేదు కొన్నే తీసారు, అంత ఏం లేదు. ఇందులో ఇప్పుడు రీ రిలీజ్ మీరు చూసేటప్పుడు మీకు ఇష్టమైన సీన్ ఏదండి? ఇదేం డైలాగ్ అట్లా ఏం లేవు, అంతా ఇష్టమే. అంత ఇష్టం. చెప్పండి. మీకు ఎలా అనిపించింది? నాకు చాలా ఇష్టం అయ్యప్ప. రీ రిలీజ్ అంటే మహేష్ బాబుదే వస్తారా? ఇంకేం మూవీ అయితే రారా? అంటే అలా కాదు, అంటే కలేజా ఈరోజు May 30th నా బర్త్డే కూడా, సో చూద్దామని వచ్చాను. ఓకే, అంటే ఒకప్పుడు సినిమా ఇది రిలీజ్ అయ్యేటప్పుడు ఫ్లాప్ అయింది, అంటే కొద్దిగా తక్కువ. అప్పటికి నేను పుట్టలేదండి. సోషల్ మీడియాలో కూడా సారీ ఏంటి ఫ్యాన్స్ రిలీజ్ చేస్తున్నారు, అప్పుడు అంతగా ఎక్కించుకోవాలి. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ ఆ మూవీ కావాలని నేనేం చెప్పలేనండి దాని గురించి. నిజంగా చెప్తున్నా, మేలో ఏ పండుగలు ఉండవు, కానీ ఐమాక్స్ కి వస్తే ఖచ్చితంగా చెప్తున్నా ఒక కొత్త పండుగను చూస్తారు. ప్రతి ఒక్కళ్ళు అంటే ఫుల్ ఎంజాయ్ చేసిరు. మహేష్ బాబు 1 man షో. స్క్రీన్ పైన ఒక సినిమా కనపడితే థియేటర్ లోపల ఇంకో సినిమా చూసిన నేనైతే అంతా ఎంజాయ్ చేసిరు ప్రతి ఒక్కళ్ళు. అయితే నిజంగా చెప్తున్నా, కలేజా సినిమా చాలా అంటే చాలా బాగుంది. మీ అందరు తెలుసు, కొన్ని సీన్లు కట్ చేసిరు, ఒక సాంగ్ కూడా కట్ చేసిరు. ఏ సాంగ్ బ్రో నాకు కూడా తెలియదు. ఒక సాంగ్ అయితే కట్ చేసిరు అంట. నా పక్కన భైరవ చూడలే అన్న. నిజంగా కొన్ని సీన్లు కూడా కట్ చేసిరంట. నేనైతే సినిమా చూసిన, నాకు కలేజాల శివుంది సాంగ్ చాలా బాగా నచ్చింది బ్రో. ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో స్థితి కంఠాయ, ఓం నమో వరనాథ వరనాయ ప్రణవాయ డమడమడమరుగనాదానందాయ, ఓం నమ శివాయ. సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. అప్పట్లో బ్లాక్ బస్టర్ మళ్ళీ ప్రీ రిలీజ్ చేసిరు. మహేష్ బాబు అంటేనే హైలైట్. అలాంటి కలేజా సినిమా వచ్చిందంటే మళ్ళీ మారం మోగిపోయింది. అసలు మహేష్ బాబు అంటేనే మహేష్ బాబు, మిల్కీ బాయ్. అలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ చేసి అంటే ఫ్యాన్స్కి అంతా ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆల్రెడీ సందడి లేచిపోయింది లోపల. ఆ మణి శర్మ గారు మ్యూజిక్ మాత్రం బాగా కొట్టింది ఈ సినిమాలో. మళ్ళీ అనుష్క గారు యాక్టింగ్ కానీ, సునీల్ గారు యాక్టింగ్ కానీ, బ్రహ్మాండ యాక్టింగ్, ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగుంది. అంటే ప్రతి సీన్ చూసినా ఎంజాయ్ చేస్తాం. అసలు మహేష్ బాబు గారు ఈ జనరేషన్ రిలీజ్ చేసి ఉంటే 175 days ఆడుతున్న సినిమా. అంత బాగుంది కలేజా సినిమా. ఇది ఒక మహేష్ బాబు కెరియర్ లా నిలిచిపోయిన సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్. సరే, ఓవరాల్ గా ఏం చెప్తారు? గౌతమ్ అంటే బాగా ఇష్టం మీకు? యా, హీస్ క్యూట్. అంత టాల్, హ్యాండ్సమ్, అంత హాట్ డాడ్ అంటే ఎవరు చేసుకోరు చెప్పండి. డాడ్